దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబాన్ని నమ్మకమైన కుటుంబంగా కట్టుకోవాలి అని అంటే మొదట నీవు నమ్మకంగా ఉండాలి. బిడ్డలకు ప్రార్థించు అని చెప్పాలంటే మొదట నీవు ప్రార్థించేవాడివై ఉండాలి. అమ్మా చక్కగా నువ్వు పని చేయి అని భార్యకి చెప్పాలంటే భర్త శ్రమజీవి అయి ఉండాలి. మనలో నమ్మకత్వం లేకుండా కుటుంబాన్ని ఎలా కడతాం మనం? యేసయ్య ఇంటి పైన అధికారి. ఆయన మనల్ని కాపాడే విషయంలో ఏమైనా కునికి నిద్రపోయాడా? రాత్రి పగళ్ళు నిద్రపోకుండా మన కోసం ఆయన అలా కళ్ళు తెరిచి చూసి మనల్ని కాపాడుతున్నాడు. ఏ క్షణాన యాక్సిడెంట్ జరుగుద్దో, ఏ క్షణాన శ్వాస అందగా ప్రాణం పోద్దో అని కునుకక నిద్రపోక ఇంటి పైన మన పైన ఉన్న యేసయ్య అంత నమ్మకంగా మనల్ని నడిపిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఆ నమ్మకత్వాన్ని మనం అలవర్చుకుందాం. ఇంట్లో ప్రతి పని మన చేతులతో మనం చేసుకుందాం. మన చేతులతో ఓకేనా? దేవుని బిడ్డలారా, మన పని మనమే చేద్దాం. ఎవరినో చూసి వాత పెట్టుకుందంటారు కదా, అలా వాతలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడదాం. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదా, బలాన్ని ఇవ్వలేదా? ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అన్నావు అనుకో, కష్టపడట్లేదని అర్థం. ఇంట్లో ఉన్నావా, ఇంటి పనులని చక్కదిద్దుకో, చెత్తకుండిలాగా పెట్టుకోవద్దు. బయటికి వెళ్ళారా, ఉద్యోగ స్థలంలో నమ్మకంగా వర్క్ చేయండి. యజమానులు ఒక మంచి సాక్ష్యం చెప్పాలి, పలానా బ్రదర్ ఎంత నమ్మకంగా పనిచేస్తాడండి, ఎంత కష్టమైన వర్క్ విషయంలో ఎక్కడా వెనకాడడు. వ్యాపారం చేస్తున్నారా, నమ్మకంగా వ్యాపారం. కస్టమర్స్ దగ్గరికి వెళ్దాం, కాల్ చేసేసి పిలిచేసి, అయ్యా ఆర్డర్స్ ఇవ్వండి, మేము త్వరగా ఇస్తామయ్యా, 2 రోజుల ముందే ఆర్డర్ మీకు వర్క్ అందించేస్తాం. దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఈ సంవత్సరంలో నమ్మకమైన దైవజనురాళ్ళగా మనం ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్.